హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సంజీవని. ఈరోజు అసిడ్ ఫ్లో గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో ఫస్ట్, అసిడ్ ఫ్లో అంటే ఏంటి? అసిడ్ అంటే ఏంటంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇందులో టూ మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, తర్వాత బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటంటే లాజికల్ డిజైనింగ్ సంబంధించింది. ఈ బ్యాక్ ఎండ్ ఏంటంటే ఫిజికల్ డిజైనింగ్కి సంబంధించింది అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఉన్నాయి, బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా తెలుసుకుంటాం. సో ఈ ఫ్రంట్ ఎండ్లో ఏమేమి ఉంటాయి, బ్యాక్ ఎండ్లో ఏమేమి ఉంటాయి క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఏంటంటే స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి, దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏమేమి ఉంటాయి ఆర్కిటెక్చర్లో, ఇవన్నీ ఈ స్పెసిఫికేషన్స్లో తెలుసుకుందాము. కమింగ్ టు ద ఆర్టీఎల్ డిజైన్. ఆర్టీఎల్ డిజైన్ అంటే ఏంటంటే దాని లోపల వెరీలాగ్ కానీ విహెచ్డిఎల్ కోడింగ్ ఉంటుంది అనమాట. తర్వాత ఫంక్షనల్ వెరిఫికేషన్లో ఏం చేస్తారంటే సిమ్యులేషన్ కానీ డీబగ్గింగ్ కానీ చేస్తారనమాట. లాజికల్ సింథసిస్లో ఏంటంటే ఇక్కడ ఆర్టీఎల్ నుంచి గేట్ లెవెల్ నెట్లిస్ట్కి కన్వర్ట్ చేస్తారనమాట ఈ సింథసిస్ అనేది. కమింగ్ టు ద డిఎఫ్టీ అంటే ఏంటంటే డిజైన్ ఫర్ టెస్టబిలిటీ కోసం ఈ డిఎఫ్టీని యూజ్ చేస్తాము. కమింగ్ టు ద గేట్ లెవెల్ నెట్లిస్ట్. ఈ గేట్ లెవెల్ నెట్లిస్ట్ ఏంటంటే ఇక్కడ ఆర్టీఎల్ అనేది కోడ్లో ఉంటుంది అనమాట, కానీ ఇక్కడ గేట్ లెవెల్ నెట్లిస్ట్ ఏంటంటే మన సర్క్యూట్ డిజైన్ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఫ్రంట్ ఎండ్. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే ఫ్లోర్ ప్లాన్లో ఏమేమి ఉంటాయంటే పార్టీషనింగ్, పవర్ ప్లానింగ్ గురించి ఉంటుందన్నమాట. కమింగ్ టు ద ప్లేస్మెంట్లో ఏంటంటే సెల్ పొజిషనింగ్, మనం మ్యాక్రోస్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ ఏరియాలో ప్లేస్ చేయాలనేది ఈ ప్లేస్మెంట్ స్టేజ్లో చూస్తాం అనమాట. సో సిటిఎస్ అంటే ఏంటంటే క్లాక్ ట్రీ సింథసిస్. ఇందులో ఏంటంటే క్లాక్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ప్రతి ఒక్క స్టేజ్కి అంటే ప్రతి ఒక్క మ్యాక్రోకి టచ్ అయ్యేలా ఉండాలన్నమాట. మనం క్లాక్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. కమింగ్ టు ద రౌటింగ్లో ఏంటంటే ప్రతి నెట్ని మనము రౌట్ చేయాలి, అంటే కనెక్ట్ చేయాలన్నమాట. కమింగ్ టు ద పారాసిటిక్ ఎక్స్ట్రాక్షన్స్. ఆర్సీ వాల్యూస్ ఏమన్నా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ పారాసిటిక్ ఎక్స్ట్రాక్షన్స్లో తెలుసుకుంటాం అనమాట. ఫైనల్గా ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్స్. డిఆర్సీ వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎల్వీసీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఈ ఫిజికల్ వెరిఫికేషన్లో చూస్తాం అనమాట. ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత మనము మన చిప్ని ఫ్యాబ్రికేషన్కి ఇస్తాం అనమాట. జీడిఎస్ఐ అంటే ఫ్యాబ్రికేషన్కి ఇస్తాం అనమాట. సో ఫస్ట్ అసిక్ అంటే ఏంటి? అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ఈజ్ ఏ చిప్ డిజైన్ ఫర్ వన్ స్పెసిఫిక్ అప్లికేషన్ ఆర్ ఏ పర్పస్. ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ ఆర్ పర్పస్ కోసం ఈ అసిడ్ ఫ్లోని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్లో ఫస్ట్ స్పెసిఫికేషన్స్. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అసిడ్ డిజైన్. స్పెసిఫికేషన్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకేనా? సో దీంట్లో అసలు ఏమేమి డిసైడ్ చేస్తాయంటే ద చిప్ షుడ్ బి వాట్ ద చిప్ షుడ్ డూ. చిప్ ఏం చేస్తుంది అనేది ఈ స్పెసిఫికేషన్లో తెలుస్తుంది. దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని యొక్క పవర్ కన్జప్షన్, ఎంత పవర్ని యూటిలైజ్ చేసుకుంటుంది, ఇవన్నీ ఈ స్పెసిఫికేషన్స్లో చూస్తాం అనమాట. దాని యొక్క ఏరియా కూడా లిమిట్ ఉంటుంది అనమాట. మనం ఇంత ఏరియాని యూజ్ చేయాలనేది లిమిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ చిప్ షుడ్ వర్క్ ఎట్ 1 GHz విత్ లో పవర్. నాకు 1 GHzలో మాత్రమే చిప్ వర్క్ అవ్వాలి విత్ లో పవర్. చాలా తక్కువ పవర్లో వర్క్ అవ్వాలి అంటే మనము ఇలా స్పెసిఫికేషన్స్ ఇస్తుంటాం అనమాట. మనకి ఏం స్పెసిఫికేషన్స్ కావాలో అవన్నీ మనము ప్రొడ్యూస్ చేస్తాం. కమింగ్ టు ద ఆర్టీఎల్ డిజైన్. సో ఆర్టీఎల్ డిజైన్లో ఏంటంటే ఆర్టీఎల్ అంటే ఏంటి? రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అనమాట. ఇక్కడ మనం ఏం రాస్తామంటే వెరీలాగ్ ఆర్ విహెచ్డిఎల్ కోడ్స్ రాస్తాం అనమాట. ఇదంతా పీటీకి సంబంధించింది ఏం కాదు, కానీ ఆర్టీఎల్ డిజైన్ వాళ్ళు చేస్తారనమాట. ఈ కోడ్ ఇవన్నీ రాయడం అనేది ఆర్టీఎల్ వాళ్ళు చేస్తారు. సో దిస్ కోడ్ డిస్క్రైబ్స్, ఈ కోడ్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే హౌ డేటా మూవ్స్, డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది, లాజిక్ ఎలా వర్క్ అవుతుంది, హౌ లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఈ ఆర్టీఎల్ డిజైన్లో చెప్తారనమాట. సో దిస్ ఈస్ ద ఫంక్షనల్ డిజైన్, నాట్ ఫిజికల్. ఇదంతా ఏంటంటే ఫంక్షనల్ డిజైన్లో ఉంటుంది అనమాట. ఫిజికల్ డిజైన్ ఏంటంటే మనకి డిజైన్ చేస్తారు, ఫిజికల్గా డిజైన్ చేస్తారనమాట. సో కమింగ్ టు ద ఫంక్షనల్ వెరిఫికేషన్. థర్డ్, ఫంక్షనల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే వి టెస్ట్ ద ఆర్టీఎల్ కోడ్ రాసాం కదా, ఈ కోడ్ని టెస్ట్ చేస్తారనమాట బై యూజింగ్ టెస్ట్ బెంచెస్ని యూజ్ చేసి దీన్ని వెరిఫై చేస్తారనమాట. అలాగే రన్ సిమ్యులేషన్స్. మనం కోడ్ రాసాం కదా, దాన్ని రన్ చేస్తారనమాట బై యూజింగ్ సిమ్యులేషన్స్. అండ్ ఫైండ్ ద బగ్స్, మనకి ఎక్కడైనా ఎర్రర్ ఉందా లేదా అనేది ఈ ఫంక్షనల్ వెరిఫికేషన్ ద్వారానే మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు మనం ఎర్రర్స్ని ఫైండ్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. సో ఈ ఫంక్షనల్ వెరిఫికేషన్ గోల్ ఏంటంటే మేక్ షూర్ ద డిజైన్ వర్క్స్ కరెక్ట్లీ, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా
డిజైన్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంతే. ఇఫ్ బగ్స్ ఆర్ ఫౌండ్ గో బ్యాక్ టు ద ఆర్టిల్ అండ్ ఫిక్స్. మనకి ఒకవేళ బగ్స్ ఇక్కడ తెలిసి అంటే ఒక ఎర్రర్స్ మనకి కనిపిస్తే దాన్ని ఏంటంటే ఆర్టీఎల్కి ఇచ్చి వాళ్ళు మళ్ళీ కోడ్ని రీకోడ్ చేస్తారనమాట. వెల్కమ్ లాజిక్ సింథసిస్ ఏంటంటే ఆర్టీఎల్ని గేట్ లెవెల్ నెట్లిస్ట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వి యూస్ టూల్ని కన్వర్ట్ చేసేది వెరీలాగ్ని యూస్ చేస్తారనమాట. అండ్ ఆరు ఫ్లిప్ ఫ్లాప్స్ ఇవన్నీ ఇక్కడ యూస్ చేస్తారనమాట. దీని యొక్క అవుట్పుట్ ఏంటంటే గేట్ లెవెల్ నెట్ లిస్ట్లా ఉంటుంది. సో దీంట్లో అంటే ఈ సింథసిస్లో టైము, ఏరియా, పవర్, దీన్నే ట్యాప్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు. డిఎఫ్టీ అంటే డిజైన్ ఫర్ టెస్టబిలిటీ ఇన్సర్షన్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా లాజిక్ ఈజ్ యాడెడ్ టు ద టెస్ట్ ద చిప్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన తర్వాత మనం ఎక్స్ట్రా లాజిక్ని యాడ్ చేస్తాం. ఆ లాజిక్ని ఏమంటారంటే స్కాన్ చైన్స్ కానీ టెస్ట్ పాయింట్స్ కానీ అంటారు అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ హెల్ప్స్ టు డిటెక్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్స్. ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా లేదా అనేది ఈ స్కాన్ చైన్స్ వీటన్నిటిని యూజ్ చేశాక మనకి అర్థమవుతుందంట. కమింగ్ టు ద గేట్ లెవెల్ నెట్ లిస్ట్. గేట్ లెవెల్ నెట్ లిస్ట్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. డిజైన్ లా ఉంటుంది అనమాట, సర్క్యూట్ లా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ఫైనల్ లాజికల్ డేటాబేస్లా ఉంటుంది. ఇట్ కంటైన్స్ గేట్స్ అండ్ కనెక్షన్స్. మన సర్క్యూట్ ఎలా ఉంటుంది, మన డిజైన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది అనమాట ఈ గేట్ లెవెల్ నెట్ లిస్ట్ అనేది. దిస్ ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ టు ద బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఇదే లాస్ట్ స్టేజ్ అనమాట. నౌ బ్యాక్ ఎండ్ ఇక్కడ నుంచి మన ఫిజికల్ డిజైన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్లో మనం ఏమేమి చేస్తామంటే చిప్ సైజ్ గురించి, దాని యొక్క బ్లాక్ ప్లేస్మెంట్ ఎక్కడ చేయాలి, పవర్ ప్లాన్ ఎలా చేయాలి, ఇవన్నీ ఫ్లోర్ ప్లాన్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఫ్యూచర్లో ఇవన్నిటి గురించి ఈ ఫ్లోర్ ప్లాన్, ప్లేస్మెంట్, ఇవన్నీ ఈ ఫిజికల్ డిజైన్కి సంబంధించిన ప్రతిదీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్లానింగ్ రూమ్స్ బిఫోర్ బిల్డింగ్ ఏ హౌస్. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ప్లానింగ్ రూమ్స్. మనము ఒక ఇల్లు కట్టేటప్పుడు మనకి ఎన్ని రూమ్స్ కావాలి, ఎలా ఉండాలి అనేది మనము డిసైడ్ చేసుకుంటున్నాం కాబట్టి అలా ఉంటుంది ఈ ఫ్లోర్ ప్లాన్ అనేది ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది అనమాట. కమింగ్ టు ద ప్లేస్మెంట్ అంటే ఏంటంటే స్టాండర్డ్ సెల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద చిప్. మనం డిజైన్ చేసాం, దాని లోపల మనము మ్యాక్రోస్ని ప్లేస్ చేయాలంటే ఈ ప్లేస్మెంట్ ద్వారానే చేస్తాం అనమాట. కమింగ్ టు ద సిటిఎస్ అంటే ఏంటంటే క్లాక్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఆల్ ఫ్లిప్ ఫ్లాప్స్. ప్రతి క్లాక్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి జనరేట్ అవ్వాలన్నమాట. డిజైన్లో ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటే అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్కి మన క్లాక్ అనేది జనరేట్ అవ్వాలి. సో ఈ క్లాక్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద చిప్. అసలు క్లాక్ లేకపోతే మన చిప్ అనేది ఐడియల్గా ఉంటుంది అనమాట, మన డిజైన్ అనేది ఐడియల్గా ఉంటుంది. సో క్లాక్ ఉంటేనే మన డిజైన్ అనేది వర్క్ అవుతుంది అనమాట, లైక్ హార్ట్ ఆఫ్ ద చిప్. కమింగ్ టు ద రౌటింగ్ అంటే ఏంటంటే మెటల్ లేయర్స్ ఆర్ యూజ్. మనము రౌటింగ్కి మెటల్ లేయర్స్ని యూజ్ చేస్తాం అనమాట. M1 నుంచి M9 వరకు మెటల్ లేయర్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ సిగ్నల్ రౌటింగ్, క్లాక్ రౌటింగ్, పవర్ రౌటింగ్ అన్నిటిని యూజ్ చేస్తాం అనమాట రౌటింగ్ స్టేజ్లో. దిస్ కంప్లీట్ ద ఫిజికల్ కనెక్షన్స్. మనము ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి కనెక్ట్ చేయడానికి మనము ఈ రౌటింగ్ని యూజ్ చేస్తాం అనమాట. బై యూజింగ్ మెటల్ లేయర్స్ ద్వారా మనం రౌట్ చేస్తాం అనమాట. కమింగ్ టు ద పారాసిటిక్ ఎక్స్ట్రాక్షన్స్. ఆఫ్టర్ రౌటింగ్ టూల్ క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. మనము అన్ని కనెక్ట్ చేసిన తర్వాత మనకి రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవడో డిక్రీజ్ అవడో జరుగుద్ది అనమాట. సో ఆ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసేదానికి ఈ పారాసిటిక్ ఎక్స్ట్రాక్షన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ పారాసిటిక్ ఎఫెక్ట్స్ టైమింగ్ అండ్ పవర్. ఈ టైమింగ్, పవర్ మీద ఇవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట, ఈ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ అనేది. కమింగ్ టు ద ఫిజికల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఫైనల్ చిప్ బిఫోర్ ఫ్యాబ్రికేషన్కి ముందు డిజైన్ అన్నీ చెక్ చేస్తుంది అనమాట. డిఆర్సీ చెక్ చేస్తుంది, ఎల్విసి చెక్ చేస్తుంది, అన్ని వైలేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని మొత్తం చెక్ చేస్తుంది అనమాట. సో కమింగ్ టు ద లాస్ట్ స్టేజ్ ఈస్ టేప్ అవుట్ స్టేజ్. ఫైనల్ అవుట్పుట్ ఫైల్. మనకి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా డిజైన్ వచ్చిందంటే దాన్ని మనము ఫ్యాబ్రికేషన్కి సెండ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ టేప్ అవుట్ అని అంటారు, టేప్ అవుట్ స్టేజ్ అని అంటారు. సో దీనికి ఒకవేళ మనకి ఇష్యూస్ ఎక్కడైనా ఉంటే, ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఈస్ ఫౌండ్, ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇష్యూస్ టైమింగ్, డిఆర్సీ, ఎల్విసిస్లోనే ఉంటాయన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఇవన్నీ స్టేజెస్ దాటితేనే మనకి ఒక క్లీన్ సిలికాన్ చిప్ అనేది బయటకు వస్తుంది అనమాట. So this is all about this. Thank you for watching. If you have any doubts, please comment in the comment section.